ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతిరోజు స్వామివారి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఈరోజు మన వీడియో ద్వారా భక్తులందరికీ కూడా రెండు ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారా అండి, తిరుమల తిరుపతి దేవస్థానం వారు క్లియర్గా మనకు ఈరోజు మధ్యాహ్నం 3:45 సంబంధించి సెప్టెంబర్ 13వ తారీఖున సాయంత్రము 284 రూములు ఖాళీలు ఉన్నాయి. అవి కూడా 50 రూపాయలవి, 100 రూపాయలవి. సో సాయంత్రం పూట కూడా రూములు తిరుమల కొండపైన లభిస్తాయి, దొరుకుతాయి, ప్రయత్నించవచ్చు అని చెప్పడానికే ఇది లైవ్ వీడియో. అర్థమవుతుందా? అలాగే 1000 రూపాయల రూములు, 1518 రూపాయల రూములు 50 విడుదల చేశారు. అయితే 5 మాత్రమే ఖాళీలు ఉన్నాయి అని వారు చెప్పారు. ఇక్కడైతే 50 రూపాయలవి, 100 రూపాయలు అనుకోండి, 284 రూములు ఖాళీలు ఉన్నాయి. అయితే ఇంకా ఏమి బుకింగ్స్ అవ్వలేదు. సో సాయంత్రం పూట కూడా మీరు తిరుమల కొండపైన రూములు సిఆర్ఓ ఆఫీసులో ప్రయత్నించవచ్చు, అవకాశం కూడా ఉన్నది. అయితే ప్రతిరోజు ఉండదు, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అలాగే ఈరోజు సేమ్ చూడండి, ఉదయం 6:20 50 రూపాయల రూములు, 1000 రూపాయల రూములు కేవలము 1100 విడుదల చేయంగా 721 రూములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అది కూడా 6:20 30 రూములేమో 1000 రూపాయలవి మీకు విడుదల చేయంగా 6 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను మరలా చెప్పడం ఏంటంటే, రాబోయే 3 నెలల్లో తిరుమల కొండపైన రూములు లభించని వాళ్ళు నవంబర్ దాకా బుకింగ్స్ అయిపోయాయి కదండి. ఏమాత్రం కంగారు పడకుండా ప్రయత్నం అయితే చెయ్యండి. మామూలుగా అండి, ఈరోజు శుక్రవారము, ఈ టైంలో అసలు రూములు దొరకడం కష్టం, రష్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు సెలవులు లేవు కాబట్టి చాలామంది చక్కగా వస్తున్నారు. దానివల్ల ఏంటంటే రూములు కూడా మీకు లభిస్తున్నాయి అన్నమాట. అలాగే మన ఛానల్లో భక్తులు క్లియర్గా చెప్పారు. ఇక్కడ చూడండి, టీటీడీ యాజమాన్యం వారు కూడా క్లియర్గా రాశారు చూడండి. భక్తులు చెప్పారు, వారు క్లియర్గా చెప్పారు. ఇప్పుడైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనేది సాఫీగా జరుగుతోంది. డైరెక్ట్గా హాల్లోకి వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ క్యూ లైన్లో బయట మీరు వెయిట్ చేయట్లేదు అనమాట. అది చాలా ముఖ్యమైన సమాచారం అన్నమాట. సో నేను మీ అందరికీ ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది మరొకసారి ఏమిటి అంటేనండి, రాబోయే రోజు అంటే రేపు శనివారము, ఎల్లుండి ఆదివారం కూడా ఫ్రీగానే ఉంటుంది దర్శనము. తప్పకుండా మీరు అంతా రావచ్చు. తొందరగానే మీ అందరికీ దర్శనం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయన్నమాట. అలాగే ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు అనేది టీటీడీ యాజమాన్యం వారు రద్దు చేస్తారు. ఎటువంటి రికమెండేషన్ లెటర్లు కూడా మీకు యాక్సెప్ట్ చేయరు. ఎమ్మెల్యే, ఎంపీ, టీటీడీ స్టాఫ్, ఇతర విభాగాలకు సంబంధించిన ఎటువంటి రికమెండేషన్ లెటర్లు కూడా ఈ 3 రోజులు ఉండవు. దయచేసి మీరు తెలుసుకోవాలి. అలాగే మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. చూడండి, అక్టోబర్ నెలలో అంటే వచ్చే నెల అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు కూడా టీటీడీ యాజమాన్యం వారు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి సందర్భంగా మీ అందరికీ శ్రీవారి ఆజిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ఆల్రెడీ మనకు ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇచ్చారు. ఆ ప్రత్యేక దర్శనాలు ఏమిటి అంటేనండి, మీరు ఇక్కడ చూడండి, వయోవృద్ధులు, దివ్యాంగుల, అలాగే సంవత్సరం లోపల చిన్నపిల్లల తల్లిదండ్రుల దర్శనాలు టీటీడీ రద్దు చేస్తుంది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ దర్శనం అయితే పరిమితం చేసింది. ఎటువంటి రికమెండేషన్ లెటర్లు మీరు తీసుకొచ్చినా కూడా అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు కూడా మీకు లభించవు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. చాలామంది నన్ను అడుగుతున్నారండి, అక్టోబర్ 3 నుండి 12 వరకు మాకు సుప్రభాత సేవ దొరుకుతుందా, కళ్యాణం సేవ దొరుకుతుందా, ఇవన్నీ అడుగుతున్నారు. వారి కోసమే నేను ఈ విషయం చెప్తున్నా. ఇది ఎందుకు అంటేనండి, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారికి వాహన సేవలు విశేషించేందుకు, అంటే వాహన సేవలు చూడటానికి చాలామంది సామాన్య భక్తులు తిరుమల కొండపైకి చేరుకుంటారు. కాబట్టి వారు దర్శనం కూడా చేసుకోవాలనుకుంటారు. కాబట్టి వారికి పెద్దపీట వేసే విధంగా మీ అందరికీ కూడా కొన్ని రకాల దర్శనాలు అయితే టీటీడీ రద్దు చేసింది. ఓకేనా, మీ అందరికి అర్థమైందా? ఇక నేను ఇప్పుడు చెప్పిన విధంగా నవంబర్ నెలాఖరు వరకు కూడా రూములు అయితే లేవు. అలాగే 300, 500 రూములు లేవు.
ముందు గడప దర్శనం టికెట్ లేవు, కళ్యాణం టికెట్లు లేవు, ఏవి లేవన్నమాట. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు రేపే విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రెస్ రిలీజ్ అనేది రేపే రావచ్చు. దయచేసి మీరు అందరు రెడీగా ఉండండి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు నేను రావటం జరుగుతుంది. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి. ఇక జనవరి నెలకి సంబంధించి దర్శన టికెట్లు ఇప్పుడు ఈ నెల సెప్టెంబర్కి అయితే మీకు చక్కగా డిసెంబర్ టికెట్లు విడుదలవుతాయి. ఎందుకు అంటే నవంబర్ దాకా అయిపోయాయని చెప్పాయి కదా. సో జనవరి నెలకు సంబంధించి అంటే కొత్త సంవత్సరం 2025కి సంబంధించి టికెట్లు అనేది వచ్చే నెల అక్టోబర్లో మీకు విడుదలవుతాయి. ఓకేనా? దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగేనండి, నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ మరొక విషయం చెప్తా. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మీ అందరికీ కూడా అక్టోబర్, నవంబర్ టికెట్లు ఇంకా విడుదలవ్వలేదు. ఈ విధానం ద్వారా కూడా మీకు స్వామివారిని 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ హోమం టికెట్ల ద్వారా అక్టోబర్లలో బ్రహ్మోత్సవం సమయంలో కూడా ఈ టికెట్లు విడుదల చేస్తారని ఎక్కువ మంది అడుగుతున్నారు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది 300 రూపాయల దర్శనం క్యూ లైన్ కదా, పంపించే అవకాశం ఉంది. సో మనకు ఒక అవకాశం అనేది అయితే ఉంది. చూద్దాము. దీనికి సంబంధించి అక్టోబర్ కోటాలో మీకు ఆ బ్రహ్మోత్సవాల టైంలో ఏమైనా విడుదల చేస్తారా లేదా అనేది నాకు తెలిసేది విడుదల చేయొచ్చు. ఈ నెల సెప్టెంబర్లో అయితే ఈ హోమం టికెట్లు విడుదలవుతాయి. అలాగే మీకు అంటే అక్టోబర్ నెల కోటా విడుదలవుతుంది. నెక్స్ట్ మంత్ అక్టోబర్లో అయితే నవంబర్ నెలకు సంబంధించి విడుదలవుతుంది. ఓకేనా? సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటే ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.